వెల్కమ్ టు టఫ్ టాక్. దిస్ ఇస్ భారతి. ప్రపంచ దేశాలపై సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ ఏదో ఒక రకంగా తాను అనుకున్నదే చేయాలన్న పంతంతో ఉన్నారు. ఎంతో కొంత టారిఫ్లను వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. పైకి అగ్రరాజ్యంగా ఉన్నప్పటికీ లోపల పరిస్థితి మాత్రం మరో రకంగా ఉంది. ఎందుకంటే అమెరికా దివాలా అంచులకు చేరుకుంటుంది, అప్పుల ఊబిలోకి చిక్కుకుంటుంది, చివరకు భారత్ను కూడా అడుక్కునే పరిస్థితి. కాకపోతే అధ్యక్షుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అమెరికా అప్పులు ఏటేటా పెరిగిపోతున్నా ఏమీ చేయలేని దురవస్థలో చిక్కుకున్నారు. అందుకే పలు దేశాలపై ఏదో ఒక కారణంతో సుంకాలు వేస్తున్నారు. అమెరికా ఇప్పటిదాకా $37 ట్రిలియన్ అంటే దాదాపు 3,24,00,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ గణాంకాలే అగ్రరాజ్య పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దీనికి వడ్డీ కట్టడానికి ఏటా $1 ట్రిలియన్ అంటే దాదాపు $86 లక్షల చెల్లించాల్సి వస్తుంది. ఇందుకోసం కొత్త అప్పులు చేయాల్సి కూడా వస్తుంది. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక ట్రంప్ అమెరికా ప్రజలను ఒక రకంగా మోసగిస్తున్నారు. వలసవాదులపై దృష్టి మళ్లేలా చేస్తున్నారు. అంతేకాదు భారత్ వంటి దేశాలతో వాణిజ్య యుద్ధానికి దిగుతున్నారు. వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు చెక్ పెట్టాలనుకుంటున్నారు. IMF ఆ మధ్య ఇచ్చిన నివేదిక చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ అమెరికా కన్నా ఎలా మెరుగైన స్థితిలో ఉందో తెలుస్తుంది. IMF నివేదిక ప్రకారం భారత వృద్ధి రేటు 6.2% ఉంటే అమెరికా వృద్ధి రేటు కేవలం 1.8% మాత్రమే ఉంది. ఆర్థిక వృద్ధిలో భారత్ దూసుకెళ్తుంటే అమెరికా వేగంగా పతనం వైపు అడుగులేస్తోంది, అప్పుల్లో కూరుకుంటోంది. పచ్చిగా చెప్పుకోవాలంటే అడుక్కోవాల్సిన పరిస్థితి. బహుశా ఇదే ట్రంప్ను ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టిందేమో. ఇంత గొప్ప అమెరికా చివరకు భారత్ వద్ద కూడా అప్పు చేసింది. భారత్ వద్ద ఇప్పుడు $241 బిలియన్ విలువైన అమెరికన్ ట్రెజరీ ఈక్విటీలున్నాయి. వీటి రూపంలో అమెరికా దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు భారత్ కు బాకీ పడినట్టే. అమెరికాకు అప్పులు ఇచ్చిన దేశాల్లో భారత్ది 12వ స్థానం. అగ్రరాజ్యం పరిస్థితి ఇలా ఉంది కాబట్టే ట్రంప్ సుంకాల భారం వేయడం ద్వారా అమెరికాను ఏదో ఒక రకంగా గట్టెక్కించాలనుకుంటున్నారు. కానీ ట్రంప్ తలచేది ఒకటైతే సుప్రీంకోర్టు మరొకటి తలచింది. ఏకపక్షంగా ఇలా సుంకాలు విధించడాన్ని కొట్టేసిందే. ఈ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసిందే. ఈ తీర్పుతో ట్రంప్ కు కొత్త కష్టాలు వచ్చాయి. నిజానికి ట్రంప్ ఎడాపెడా విధించిన టారిఫ్ల వల్ల వచ్చే 10 ఏళ్లలో అమెరికాకు దాదాపు $1.4 ట్రిలియన్ ఆదాయం వస్తుందన్న అంచనాలున్నాయి. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ తేరుకుంటుందని భావించారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. పైగా ఇప్పటికే వసూలు చేసిన దాదాపు $133 బిలియన్ తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఒకవేళ ఇదే జరిగితే అమెరికా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఒకవేళ ట్రంప్ కొత్తగా 15% విధించే సుంకాలు అమల్లోకి వచ్చినా పరిస్థితిలో మార్పు వస్తుందని కూడా అనుకోలేం. ఎందుకంటే ఇవి కూడా ఎంతకాలం ఉంటాయో ఎవరు అంచనా వేయలేని గందరగోళ పరిస్థితి ఉంది.